హలో అందరికీ. పెసర వడియాల తయారీ విధానం చూద్దాం. ముందుగా పెసరపప్పు 5-6 గంటలు నానబెట్టుకుని శుభ్రంగా పొట్టంతా పోయేలా కడుక్కుని నీళ్ళు లేకుండా వార్చుకోవాలి. తర్వాత ఆ పప్పుని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక మిక్సీ తీసుకుని అందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న పెసరపిండిలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఇందాక రుబ్బుకున్న మిరపకాయల పేస్టు, కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఒక పాలిథిన్ కవర్పై చిన్న చిన్న వడియాలుగా పెట్టుకుని బాగా ఎండబెట్టిన తర్వాత తీస్తే మంచిగా వడియాలు ఎండిపోతాయి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉంటాయండి వడియాలు ఎండిపోయిన తర్వాత.